అర్చన 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 లే అర్చన 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 లే అర్చన అమ్మో వర్షం 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 అమ్మో వర్షం 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 ఏయ్ నీ మొహం బెడ్రూమ్ లో వర్షం ఏంటి? మరి నా మొహం మీద పడ్డ నీళ్లు నేనే కొట్టాను. ఎందుకు? ఎందుకేంటి? కింద అంత టెన్షన్ జరుగుతుంటే నువ్వు రూమ్ లో పడుకుని గుర్రు పెట్టి మొద్దు నిద్రపోతున్నావా? అది పగటి పూట. టెన్షన్ తో రాత్రులు నిద్ర పట్టట్లేదు మహా, అందుకే ఇప్పుడు నిద్ర వచ్చింది. సీతకి సుమతికి మన మీద డౌట్ ఉంది. వాళ్ళకి తోడు ఆ శివకృష్ణ వచ్చాడు. మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పావు. ఇదేనా జాగ్రత్త? సారీ మహా, కింద ఏం జరుగుతుంది? ఆ శివకృష్ణ తీగ పట్టుకుని లాగుతున్నాడు. డొంకంతా కదిలేలా ఉంది. కాస్త అర్థమయ్యేలా చెప్పు మహా. అతను ఈ సిటీలో ఉన్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ లిస్ట్ అంతా తెప్పించాడు. వాటిల్లో నాగు ఫోటో డీటెయిల్స్ కూడా ఉన్నాయి. నాగుని సీత గుర్తుపట్టిందంటే అంతే సంగతులు. నీ పని అయిపోయినట్టే. నా పని అయిపోవడమేంటి? అదే మనిద్దరి పని అయిపోయినట్టే అంటున్నాను. ఇలా ట్విస్ట్ ఇచ్చావేంటి మహా? నీతో చేతులు కలిపి అనవసరంగా ఆ కిడ్నాప్ లో ఇన్వాల్వ్ అయిపోయాను. ప్రతి క్షణం టెన్షన్ పడలేక చస్తున్నాను. కడుపుకింత తిండి లేదు, కంటి నిండా నిద్ర లేదు, మనస్సంతన మాటే మర్చిపోయాను. ఇప్పుడైనా అర్థమైందా విలన్ లైఫ్ ఎలా ఉంటుందో? క్రైమ్ చేసే వాళ్ళెవరూ ప్రశాంతంగా ఉండలేరు. మరి ఇన్ని సంవత్సరాలు నువ్వెలా కూల్గా ఉంటున్నావు మహా? అంటే పైకలా మేకపోతూ గాంభీర్యం నటిస్తున్నావా? ఇక్కడ నటించంది ఎవరు? మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా అందరూ నటులే. అయినా ఆ శివకృష్ణ సిన్సియరే కాని జీనియస్ కాదు అన్నా. ఆ నేరస్తుల లిస్టు ఎలా తెప్పించాడు? పోలీసులకు ఉండే బేసిక్ కామన్ సెన్స్ అది. ఒక క్రైమ్ జరిగి అసలు నేరస్తుడు దొరకనప్పుడు పాత నేరస్తుల్ని విచారిస్తారు. అంటే ఇప్పుడు మనల్ని ఎంక్వైరీ చేస్తారా? ఇంకా అక్కడి దాకా రాలేదు. కిందకి వెళ్దాం పద. ఏం జరుగుతుందో ఏమో మహా. అర్చన, నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకు. పద.